ఈరోజు బాపట్ల తూర్పు సత్రం పేరం గరుడాచలనాయుడు గారి మరి జ్ఞాపకార్థం మరి ఈరోజు మనం బాపట్లో అపరకర్మలు చేసుకోవటానికి గతంలో చెట్ల కింద చేసుకునేటువంటి కార్యక్రమానికి అలా కాదని ఒక పర్మనెంట్గా గరుడాచలనాయుడు గారి పేరు మీదనే ఆ రోజు మనం ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. మరి దాదాపుగా ఎదురుకుండా ఉన్నటువంటి పాత బిల్డింగ్ చాలాసార్లు ఖర్చు పెట్టారు, లెక్కలేనంత డబ్బు దాని మీద పోతా ఉంది, డెలాబరేట్ కండిషన్లో ఉంది. దాంట్లో అయితే ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో వాటికన్నా మెరుగైన ఫెసిలిటీస్ దీంట్లో రావాలనేటువంటి కార్యక్రమంలో భాగంగానే ₹1 కోటి దీనికి శాంక్షన్ చేయించి ఆ ₹1 కోటి కావాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ అంతా మరి నా హయాంలోనే ఆ డబ్బును కూడా కట్టి కాంట్రాక్ట్ పిలిచి ఈ వర్క్ బిల్డింగ్ని పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 ఏళ్ళు అయిపోతుంది. ఈ భవనం గురించి నేను చాలాసార్లు అటు ఇటు పోతూ చూస్తూ ఉన్నాను. ఏమవుతోంది, ఎందుకు ఆపరేషన్లోకి రావట్లేదు, కనీసం దీనికి మళ్ళీ కొత్తగా ఒక కమిటీ వేసుకున్నారు కొత్త ప్రభుత్వం. మరి వాళ్ళు దీన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో నాకైతే అర్థం కాదు. పేరం గరుడాచలనాయుడు గారి పేరు మీద మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చాలా చెప్పుకుంటూ ఉన్నారు. ఈరోజు దీంట్లో చాలా అసంపూర్తిగా ఉంది. ₹1 కోటి మరి దీని మీద కాంట్రాక్ట్ పిలిస్తే అధికారులతో ఎందుకు మాట్లాడుకోవట్లేదు, ఎంత అయింది ఇప్పుడు దాకా, మిగిలిన కొరవ పనులు చేయడానికి ఎంత అవుతుంది. దీంట్లో మనం అనుకున్నది ఆ రోజు మనం వేసినటువంటి కమిటీ సభ్యులు వాళ్ళు కూడా ప్యారలల్గా దీంతో పాటుగా పనిచేసి మరి పైన రూములు కూడా కట్టించాలంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రణాళిక. మరి అనుకోకుండా ఎలక్షన్ రావటం, మరి ఆ ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మా పాత్ర ముగిసి వాళ్ళ బాధ్యత పెరిగినటువంటి క్రమంలో వాళ్ళు ఆ బాధ్యతను నిర్వహిస్తారని చెప్పి ఆశించాం. ఇంత నిర్లక్ష్యంగా ఉంచారు. ఈ ప్రిమిసెస్లోకి పెద్దవాళ్ళు ప్రత్యేకంగా జనసేనకి సంబంధించిన వాళ్ళు కానీ లేడీ తులసి కుమారి అనుకుంటాను వారు కానీ, మరి అలాగే వారు వేసిన కమిటీ ఎవరు నాకైతే ఐడియా లేదు. మరి ఎందుకు వస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు, దీన్ని ఎట్లా ఉపయోగంలో తీసుకురావాలి. ఇప్పుడే చూస్తాను ఇది బయట దీంట్లో కార్యక్రమం జరుపుకున్నట్టుగా కనపడతాం. అంటే ఎలా దీన్ని చూడాలి అనేది అర్థం కాలే. మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాము. పేరం గరుడాచలనాయుడు గారు అంటే ఎవరికి లేనంత ప్రేమ ఉన్నట్టుగా, వారికే ఉన్నట్టుగా ఏదో మాట్లాడుతాం. పెద్దవాళ్ళు ఏదైతే లక్ష్యాలతో ఆ రోజు వదిలిపెట్టారో వాటినే మనం పూర్తి చేయాలనేటువంటి ఒక సంకల్పం ఉంటారు. పేరం గరుడాచలనాయుడు గారి పేరు మీదనే మనం ఆ రోజు ఈ ప్రణాళిక మొదలుపెట్టాం. ఆ పాత బిల్డింగ్ తీసేయాలని, దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని దీంట్లోకి రావాలని, దీనికి ఒక 25 సెంట్లు ఒక పక్క ప్రత్యేకంగా కేటాయించి ఈ అపరకర్మల యాక్టివిటీ ఏదైతే ఉందో దీని వరకే పరిమితం చేసుకుంటూ మిగతా స్థలాన్ని అక్కడ ఈశాన్య భాగంలో స్విమ్మింగ్ పూల్ రావాలని, పిల్లలు నేర్చుకోవడానికి ఒక వ్యాయామశాల రావాలని మరి ప్రత్యేకంగా అనుకున్నాం. అలాగే పేరం గరుడాచలనాయుడు గారి పేరు మీదనే ఒక మినీ స్టేడియం, కనీసం ఒక 5,000 మంది కూర్చొని వీక్షించేదానికి పనికొచ్చే విధంగా, అటు కబడ్డీ కానీ ఇటు వాలీబాల్ కానీ నేషనల్స్ ఆడించాలన్నా కూడా పనికొచ్చే విధంగా, దాంతోపాటుగా చౌల్ట్రీ అలా తీసుకొని రావాలని అనుకున్నాం. మరి ఈ మధ్య కాలంలో రోడ్డు వెంబడి కొత్తగా షాపులు కడతారని చెప్పి తెలిసి ఈరోజు నేను ప్రత్యేకంగా కొంచెం ఆందోళనతో వచ్చాను. మున్సిపల్ హై స్కూల్ అంతా మూసేసాం, షాపులు కట్టి మన తెలివితేటలతో లోపల ఏముందో కూడా తెలియనీకుండా చేసాం. ఇప్పుడు పేరం గరుడాచలనాయుడు గారి ఈ తూర్పు సత్రాన్ని కూడా మన రోడ్డు పక్కన షాపులు కడితే ఈ లోపల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి, ఈ లోపల ఏం జరుగుతుందో ఎవరికి పర్యవేక్షణ ఉండదు. అటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు. ఏదైతే గతంలో మనం మినీ స్టేడియం కట్టాలనుకున్నామో సర్క్యులర్ మోడల్లో, ఏదైతే లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం ఉందో హైదరాబాద్లో,
ఆ రకంగా గ్రౌండ్ ఫ్లోర్లో షాప్స్ వచ్చే విధంగా కట్టుకోవచ్చు. అంతేగాని రోడ్ సైడ్ షాప్స్ కట్టేసి లోపల అంతా కూడా మూసేసినట్టుగా అయితే చాలా ఇబ్బంది అవుతుంది. సో మీరు అనుకున్నట్టుగా కొంత ఆదాయం రావాలి కాబట్టి షాప్స్ కట్టదలుచుకుంటే మీరు వెళ్ళి చూసుకొని లాల్ బహదూర్ స్టేడియంని ఏ రకంగా వాళ్ళు డెవలప్ చేశారో, కింద షాప్స్ ఏ రకంగా ఇచ్చారో కొంతమేరకు షాప్స్ ఒక మూడు వంతుల భాగం షాప్స్కి ఇవ్వచ్చు. కొంత వ్యాయామశాలకి, ఎలైడ్ యాక్టివిటీస్కి, మనం ఇప్పుడు పైన నేషనల్స్ కండక్ట్ చేయాలనుకున్నప్పుడు పిల్లలు ఉండటానికి కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి బాత్రూమ్స్ కానీ అలాంటివన్నీ కూడా దాంట్లో వచ్చే విధంగా డిజైన్ చేసుకొని చేయాలని, చుట్టూరా వాకింగ్ ట్రాక్ ఉండే విధంగా మరి ఒక ప్లాంటేషన్ చేయటం, లోపల గ్రౌండ్ అంతా కూడా కనపడే విధంగా మరి దీన్ని ఫెన్సింగ్ చేయటం లాంటి కార్యక్రమాలు ఆ రోజు చేపట్టాలని మనం అనుకున్నాం. మేము ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, ఏదైతే మనం పేరంగరుడ నాయుడు గారి పేరు మీద మనం ఆయన ఏదైతే బాటసార్ల కోసం మరి ఈ భవనాన్ని, ఈ ప్రాంతాన్ని వారి కోసం కేటాయించి చేశారో, ఆ చేయించిన దాంతోపాటుగా కొంచెం వచ్చేటువంటి కొంత ఆదాయాన్ని పిల్లల చదువు కోసం ఉపయోగించాలని చెప్పి అనుకున్నారు. వాటిలో భాగంగానే ఇవాళ మనం చూస్తూ ఉంటాం, సంవత్సరానికి ఒకసారి మొక్కుబడిగా కొంతమంది స్కాలర్షిప్లు ఇవ్వటం, అవి ఎండోమెంట్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాగకుండా ఇంకొంచెం వాళ్ళు మెరుగైనటువంటివి చేసే విధంగా చర్యలు తీసుకోవచ్చు. ఆదాయం పెంచే విధంగా మినీ స్టేడియంని నిర్మించి కింద కొంత షాపింగ్ వచ్చేటట్టుగా చేసుకొని, వాకింగ్ ట్రాక్ వచ్చే విధంగా చేసుకొని, నడిబొడ్డులో ఉన్నటువంటి బాపట్ల నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రాంతం ప్లాంటేషన్ కానీ, వాకింగ్ ట్రాక్స్ కానీ ఉండి ఆహ్లాదభరితంగా ఉండే విధంగా శాశ్వతంగా ఆయన కీర్తి ప్రతిష్టలు ఇన్మడించే విధంగా చేయటం తప్పేం లేదు. మనం కూడా అదే అనుకున్నాం. ఎదురుకుండా వారి విగ్రహాన్ని పెట్టాలనుకున్నాం. వారి పేరు మీదనే ఇక్కడ ఈ సముదాయాలన్నీ కూడా రావాలనుకున్నాం. మరి ఆ రకంగా మీరు కూడా చేస్తే బాగుంటుంది.